లడ్డు కావాలా నాయనా? మరో లడ్డు కావాలా? ఏంది లడ్డూల బిజినెస్ స్టార్ట్ చేసావా అమ్మాయి? కాదు బాబు, ఇప్పుడు మీరు జగన్ పార్టీ వాళ్ళతో మా పవన్ కళ్యాణ్ అట్టాగే ఆడేసుకుంటున్నారంట. ఇదంతా తిరుమల లడ్డు వెనకాల జరుగుతున్న స్టోరీలో పార్ట్ అన్నమాట. సిబిఐ ఒకటి చెప్పేస్తే ఫ్యాన్ పార్టీ లీడర్లేమో ఇంకో పాయింట్ పట్టేసుకుని ఏదేదో మాట్లాడేస్తుంటే పవన్ ఒక చిన్న షాక్ ఇచ్చేలాగా ఛాలెంజ్ చేశారనమాట. అయితే ఏందట, అట్లా చేసినంత మాత్రాన మా జగన్ అసెంబ్లీకి వెళ్తాడని అనుకుంటున్నావా? అసెంబ్లీకి వెళ్తాడో లేకపోతే పవన్ ఛాలెంజ్ని రివర్స్లో కొట్టలేక డిఫెన్సే ఆడతాడో కానీ మొత్తానికి అన్న సిచ్యువేషన్ ఆడకత్తర్లో పోక్స్ ఎక్కడ అయిందంట్లే. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే లడ్డు. అవును, లడ్డూయే. ఒకప్పుడు లడ్డు అంటే ప్రసాదం, భక్తి, నమ్మకం. కానీ ఇప్పుడు లడ్డు అంటే ఎంక్వైరీ, ఛార్జ్షీట్, అసెంబ్లీలో చర్చ. ఇంతవరకు ఏపీ రాజకీయాల్లో రోడ్లు, నీళ్లు, కరెంటు చూసా. ఇప్పుడు నెయ్యి రాజకీయాలు మొదలయ్యాయి. నెయ్యిలో జంతువు కొవ్వుందా లేదా పాల నెయ్యేనా, కెమికల్ నెయ్యేనా? ఇది లడ్డూ టెస్ట్ కాదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది. కొన్ని నెలల పాటు విచారణ జరిగింది. ఇప్పుడేమైంది? సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో ఓ క్లారిటీ ఇచ్చింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చేసింది. సిబిఐ వెల్లడించిన విషయాలతో వైసీపీ వెంటనే అన్నది, చూసారా, మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ మొదలెట్టేసింది. కానీ అదే రిపోర్ట్లో ఇంకో లైన్ ఉంది. అది అసలు పాలతో చేసిన నెయ్యి కాదని దానర్థం. కెమికల్స్ తో తయారైన నెయ్యి అని కూడా తేల్చేసింది. దానర్థం ఏంటంటే నెయ్యిలో జంతువు కొవ్వు లేదు కానీ నెయ్యి మాత్రం కల్తీ అని. ఇక్కడే ఎంటర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయం అసెంబ్లీలో చర్చిద్దామని ప్రకటించారు. జనసేన ఎమ్మెల్యేతో సమావేశంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒక్క మాటతో వైఎస్ఆర్సీపీని ఫుల్ డిఫెన్స్ లోకి నెట్టేశారు పవన్. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని మాట్లాడే అవకాశం ఉండదని, అందుకే సభకు వెళ్లటం లేదంటోంది. కానీ ఇప్పుడు పవన్ అంటున్నారు, రండి అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం అని పిలుస్తున్నారు. నెయ్యిలో కల్తీ లేదంటే సభకు రావచ్చు కదా, వాదనలు వినిపించొచ్చు కదా అంటూ ఇరిక్కించేశారు పవన్. ఇదే ఆయన స్ట్రాటజీ. ఒకవైపు జంతువు కొవ్వు లేదన్నది తమ విజయంగా చెప్పుకుంటోంది వైఎస్ఆర్సీపీ. మరోవైపు అది పాలనే కాదు, కెమికల్ నెయ్యి అని అంటోంది సిబిఐ. అంటే ఆరోపణ ఒకటి తప్పైంది, కానీ అవినీతి ఆరోపణ మాత్రం మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారానికి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అస్త్రాన్ని సంధించారు. సభలో చర్చ పెడితే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన తప్పిదాలపై పూర్తిస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇది లడ్డూ వివాదం కాదు, లెజిస్లేటివ్ లడ్డూ బాంబ్. ఇప్పుడు చూడాలి, పవన్ పిలుపుతో అయినా జగన్ అండ్ కో అసెంబ్లీకి వస్తారా లేదా లడ్డూని బయట నుంచే తింటారా?